మీరు గ్రో అప్లికేషన్ ద్వారా కనుక కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టుంటే మీరు కొన్న షేర్స్ ఎలా అమ్మాలో ఇప్పుడు ఈ వీడియోలో క్విక్గా చూసేద్దాము. సో దానికోసం ముందుగా మనం గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ఈ స్టాక్స్ పేజ్ కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఉంటే దాన్ని మళ్ళీ ఇక్కడ స్టాక్స్లోకి మార్చుకోండి. సో ఇక్కడ స్టాక్స్ పేజ్లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంది. సో మీరు మళ్ళీ కొత్తగా స్టాక్ ఇప్పుడు షేర్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ ఎక్స్ప్లోర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకుని మీరైతే కొత్త స్టాక్స్ ఏమన్నా కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఉన్న స్టాక్ అమ్మాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక హోల్డింగ్స్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆల్రెడీ కొన్న స్టాక్స్ ఏవైతే ఉందో ఆ లిస్ట్ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు హోల్డింగ్స్ మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఆ లిస్ట్ అయితే నాకు కనిపిస్తుంది, రిలయన్స్ పవర్, వోడాఫోన్ ఐడియా అనేసి. సో ఇప్పుడు నేను ఒకవేళ ఈ స్టాక్స్ కనుక ప్రస్తుతం అవి బాగానే మార్కెట్ వాల్యూ బాగానే ఉంది, నేను అమ్మదలుచుకుంటే కనుక సో ఇప్పుడు నేను ఎలా అమ్మాలి అంటే ఇప్పుడు ఈ వోడాఫోన్ ఐడియా ఉదాహరణకి నేను ఇప్పుడు సేల్ చేద్దాం అనుకుంటే కనుక సో దాని మీద అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెల్ అనేసి బై అనేసి వస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర ఎంత స్టాక్ ఉంది నేను అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నా దగ్గర అయితే 1 షేర్ ఉంది, నేను 1 షేర్ కొన్నాను. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం అనేసి 1 షేర్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ 1 షేర్ అమ్మాలంటే కనుక ఇప్పుడు ఇక్కడ సెల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మీకు చూస్తే కనుక ఆ స్టాక్ యొక్క పేరు అలాగే ప్రస్తుతం దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అది 15.95 అని చూపిస్తుంది. సో అది కొంచెం పైకి కిందకి అయితే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ సెల్ చేసేయాలనుకుంటే కనుక ఈ సెల్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు నంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉంటే కనుక మీకు 50 స్టాక్స్ ఉంటే ఆర్ 100 షేర్స్ ఉంటే మీరు అందులో పార్ట్ కూడా అమ్మచ్చు. అందులో మీరు ఓన్లీ 10 షేర్సే అమ్మచ్చు ఆర్ 20 షేర్సే అమ్మచ్చు. అది మీరు నిశ్చయించుకుని మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఆ స్టాక్ పేరు కనిపిస్తుంది, దాని ప్రైస్, అలాగే సో నేను డెలివరీలో తీసుకున్నాను కాబట్టి డెలివరీ అండ్ షేర్స్ అవైలబుల్ 1, ఒక షేరే కొన్నాను కాబట్టి ఇక్కడ నాది 1 చూపిస్తుంది. సో ఆ కింద క్వాంటిటీ ఎన్ఎస్సి ద్వారా అయినా మీరు అమ్మచ్చు, బిఎస్సి ద్వారా అయినా అమ్మచ్చు. సో ఎన్ఎస్సి బిఎస్సి ఆల్టర్ చేసుకోవచ్చు. సో నేను ఎన్ఎస్సి ద్వారానే అమ్ముతాను అండ్ క్వాంటిటీ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 ఎంటర్ చేస్తాను. ఇక్కడ ప్రైస్ లిమిట్ అయితే మనము ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ లిమిట్ ఎలా ఫిక్స్ చేసుకుంటామంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాల్యూ ఎంత ఉంది ఆ షేర్ వాల్యూని బట్టి మీరు డిసైడ్ చేసుకుని అది ఒకవేళ నాకు 16 టచ్ అయితే చాలు. ఇప్పుడు 15.9095 దగ్గర ఉంది కదా. సో 16 దాకా వస్తే కనుక నేను అమ్మేద్దాం అనుకుంటే కనుక ఆర్ 16.5 దాకా వస్తే అమ్ముదాం అనుకో. నేను 16 రూపీస్కి కొన్నాను. సో 16.5 దాకా వస్తే అప్పుడు అమ్ముదాం అని డిసైడ్ చేసుకుంటే ఇక్కడ నేను 16.5 అని ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అట్ ₹16.5 ఆర్ హయ్యర్ ప్రైస్. సో 16.5 ఒకవేళ ఈ రోజులో టచ్ అయితే కనుక సో ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే నా షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా సెల్ అవుతాయి. అలా కాకుండా నేను ఒకవేళ 16.5 ఈరోజు అసలు టచ్చే అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు నా ఈ సేల్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, నా షేర్స్ నా దగ్గరే ఉంటాయి, సో అవి సెల్ అవ్వవు. సో ఈ విధంగా మనం ప్రైస్ లిమిట్ అయితే కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు. ఆర్ మార్కెట్ ప్రైస్లో ఉంచితే కనుక సో ఇప్పుడు మీది ఇమీడియట్గా అయితే మీరు సేల్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మార్కెట్ ప్రైస్లోనే ఉంచుతాను అండ్ సెల్ అని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే సెల్ ఆర్డర్ ప్లేస్డ్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా సేల్ అయిపోయింది, ఎందుకంటే నేను ఏదైతే ఉందో ఆ షేర్ ఈరోజే కొన్నాను కాబట్టి. సో అది వితౌట్ ఎనీ టీపిన్ అనేది అడుగుతుంది. సాధారణంగా మనం ఎప్పుడైనా సెల్ చేసినప్పుడు షేర్స్ టీపిన్ అనేది అడుగుతుంది, కానీ నేను ఈరోజే కొన్నాను, ఈరోజే అమ్మేస్తున్నాను కాబట్టి అదైతే నాకు టీపిన్ అడగలేదు. సో ఇప్పుడు మీరు హోల్డింగ్స్లో చూస్తే కనుక నాకు ఆ వోడాఫోన్ ఐడియా అనే షేర్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, నేను ఆల్రెడీ సేల్ చేసేసాను కాబట్టి. సో అలాగే ఇప్పుడు రిలయన్స్ పవర్ చూద్దాము. ఈ రిలయన్స్ పవర్ అనేది కూడా నేను ఆల్రెడీ కొని ఉంచాను. సో దాన్ని ఇప్పుడు అమ్మాలంటే కనుక సో అది ఎలాగో చూద్దాం. సో ఇది నా హోల్డింగ్స్లో ఉంది. హోల్డింగ్స్ అంటే నేను ఆల్రెడీ ముందుగా కొని ఉంచాను కాబట్టి అది ఇప్పుడు నేను అమ్ముదాం అనుకున్నప్పుడు దానికైతే టీపిన్ అవి అవసరం ఉంటాయి.
సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు రిలయన్స్ పవర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెల్ అని వచ్చింది. సో మీకు ఇంకా ఎక్స్ట్రా షేర్స్ కావాలంటే మళ్ళీ బై కూడా చేసుకోవచ్చు. వారు ఉన్న షేర్స్ అమ్మాలంటే సెల్ అనేది దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ డెలివరీ, సో నేను డెలివరీ మోడ్లో కొనుక్కున్నాను కాబట్టి డెలివరీలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాంటిటీ, ఎన్ని షేర్స్ అవైలబుల్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ 4 షేర్స్ అవైలబుల్. సో ఈ క్వాంటిటీలో మీరు ఎన్ని షేర్స్ అమ్మదలుచుకున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. కొన్ని షేర్సే మీరు అమ్మచ్చు, కొన్ని మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు. సో నాకు ఇక్కడ 4 షేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను 4 కూడా అమ్మేస్తాను. సో నేను అంచేత ఇక్కడ 4 ఎంటర్ చేశాను. అలాగే ప్రైస్ కూడా మార్కెట్ ప్రైసా లేదంటే లిమిట్ పెట్టుకోవాలంటే లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 25.65, 25.7 దగ్గర ఉంది. సో ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఇక్కడ లిమిట్ అనేది సెట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఆ లిమిట్ వస్తే కనుక ఆటోమేటిక్గా మీకు సేల్ అవుతుంది. అదర్వైజ్ సేల్ క్యాన్సిల్ అవుతుంది. ఆ లిమిట్ దాకా టచ్ అవ్వకపోతే కనుక సేల్ క్యాన్సిల్ అవుతుంది. సో అది మీరు డిసైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో అట్ మార్కెటే కూడా ఉంచేసేయచ్చు. సో అట్ మార్కెట్ పెట్టినప్పుడు ఇక్కడ మళ్ళీ వెరిఫై సెల్ అనేసి క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇది హోల్డింగ్స్లో ఉంది కాబట్టి, ఆల్రెడీ ముందుగా కొనుంచుకున్న షేర్స్ కాబట్టి ఇమ్మీడియట్గా అయితే నేను సెల్ చేసేయలేను. సో దానికి టీపిన్ అవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు వెరిఫై సెల్ అని క్లిక్ చేయగానే వెరిఫై యూజింగ్ టీపిన్ అండ్ ఓటీపీ. సో ఈ టీపిన్ అనేది మనం వన్స్ డిమాట్ అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో అది మనకు ఆటోమేటిక్గా ఒక టీపిన్ అయితే జనరేట్ అవుతుంది. అది మన ఈమెయిల్ ఐడికి పైగా మన ఎస్ఎంఎస్కి కూడా వచ్చేసి ఉంటుంది. సో మీరు అక్కడ వెరిఫై చేసుకుని ఒకసారి ఆ టీపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు టీపిన్ గుర్తులేదు ఆర్ మీకు దొరకలేదు మీ మెయిల్స్లో ఎస్ఎంఎస్లో వెతికితే కనుక అప్పుడు ఇక్కడ ఈ ఫర్గాట్ టీపిన్ అనేసి క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీరు కొత్త టీపిన్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఆ కొత్త టీపిన్ ఎలా జనరేట్ చేయాలి అనే దానికి కూడా ఒక వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో ఉంది. సో మీరు దాన్ని చూస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు నాకు ఈ టీపిన్ తెలుసు కాబట్టి వెరిఫై యూజింగ్ టీపిన్ అండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ టీపిన్ అని వస్తుంది. సో ఇప్పుడు ఆ టీపిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనేసి క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు టీపిన్ కనుక మీకు తెలియదు అంటే కనుక ఇక్కడ కూడా క్లిక్ హియర్ టు జనరేట్ టీపిన్ అని ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసినా మీరు కొత్త టీపిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా మీకు ఇంకో వీడియోలో మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ నేను వెరిఫై అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఒక ఓటీపీ అయితే నా రిజిస్టర్డ్ ఈ మొబైల్ నెంబర్కి వచ్చింది. సో దాన్ని ఇక్కడ కాపీ చేసి మళ్ళీ వెరిఫై అనేసి క్లిక్ చేయాలి. సో అప్పుడు మళ్ళీ మీకు ఈ పేజ్ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ మీకు క్వాంటిటీ అండ్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఇలాగే ఉంచుకోవచ్చు. ఆర్ మీకు ఏదన్నా చేంజ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి మీకు అవకాశం వచ్చింది చేంజ్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఇలాగే ఉంచేసి ఇప్పుడు మళ్ళీ సెల్ అని క్లిక్ చేస్తాను. సెల్ అని క్లిక్ చేయగానే సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక 4 out of షేర్స్ 4 out of 4 టైప్ డెలివరీ. సో ఇప్పుడు ఆల్రెడీ నేను కొనుక్కున్న 4 షేర్స్ కూడా నేనైతే అమ్మేశాను. సో ఇక్కడ మీరు జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ విత్ గ్రో అనేది రేటింగ్ కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే మీ ఇష్టం వదిలేసేయచ్చు. తర్వాత ఇక్కడ డన్ అని క్లిక్ చేయొచ్చు. బట్ ఇక్కడ కావాలంటే మీరు మీ ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడ నుంచే కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. సో ఆర్డర్ డీటెయిల్స్ అనగానే ఆర్డర్ టైప్ సెల్. సో ఇప్పుడు మనం అమ్మాం కాబట్టి సెల్, అండ్ నేను డెలివరీ ఆప్షన్తో కొన్నాను కాబట్టి ఇంట్రాడేలో కొంటే ఇక్కడ ఇంట్రాడే కనిపిస్తుంది. సో ఇంట్రాడే ఏంటంటే ఆ రోజే కొని ఆ రోజే అమ్మేసుకోవాల్సి ఉంటుంది ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిపోయే లోపల. సో ఒకవేళ కనుక మనం మర్చిపోతే అమ్మడం సో ఆటోమేటిక్గా బ్రోకర్ వాళ్ళ ద్వారా సేల్ అయిపోతాయి, కానీ దానికైతే కొంచెం ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి. ఇక్కడ చూస్తే కనుక ఆర్డర్ ప్రైస్ మార్కెట్ యావరేజ్ ప్రైస్ ఇంత, సో ఎక్స్చేంజ్, సో వ్యాలిడిటీ డే ఎండ్. సో ఇలా చూస్తే ఇప్పుడు మనకి రిక్వెస్ట్ రిసీవ్డ్, ఆర్డర్ ప్లేస్డ్, ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మనం కొన్న షేర్స్ అయితే ఇప్పుడు అమ్మేసాం, అమ్మేసిన ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనేసి. సో ఇప్పుడు చూస్తే కనుక ఈ హోల్డింగ్స్లో ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. ఇందాక టూ స్టాక్స్ ఉండేవి, కానీ ఇప్పుడు నేను 2 స్టాక్స్ మీకు అమ్మేసి చూపించాను కదా. సో ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర హోల్డింగ్స్లో అయితే ఏమీ లేవు. అలాగే ఆర్డర్స్లో కనుక నేను ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేశాను, బట్
అవి సెల్ కూడా చేస్తాను కాబట్టి బై ఆర్డర్ ఉంది, మళ్ళీ సెల్ ఆర్డర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సెల్ ఆర్డర్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనమైతే చాలా సింపుల్గా మనం కొన్న షేర్స్ని కావాలంటే సెల్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, మనము సెల్ చేసినప్పుడు 80% ఆఫ్ ద అమౌంట్ ఆ రోజు మనకి క్రెడిట్ అవుతుంది మన అకౌంట్లో, అండ్ మిగిలిన 20% అయితే నెక్స్ట్ వర్కింగ్ డేలో క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన బ్యాలెన్స్లో ఎంత ఉంది అని చూస్తే కనుక ఇంకా మనీ యాడ్ అవ్వాలి. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే కొంచెం టైం పడుతుంది మనీ యాడ్ అవ్వడానికి. అండ్ 80% ఈరోజు యాడ్ అవుతుంది, మిగిలిన % తర్వాత 20% నెక్స్ట్ డేకి అయితే యాడ్ అయిపోతుంది. సో అలాగే మీరు ఇంకొకటి గమనించవలసింది ఏమిటంటే, ఈ వీడియో కేవలం జస్ట్ మీకు షేర్స్ ఎలా అమ్మాలో అనేది మీకు తెలియజేయడానికి అయితే చేసిన వీడియో. సో ఇందులో మీరు దీన్ని బట్టి మీరు ఈ స్టాక్సే కొనాలి, ఇవే అమ్మాలి అనేది అయితే మేమేమీ చెప్పడం లేదు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.